తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్ లో పడినాయా? నా ముగ్గురు పిల్లలు హ్యాపీగానే ఉంది. మా ముగ్గురు పిల్లలకి చదువులు కానీ దేనికైనా సరే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులకు కూడా ఇలాగా పడుతున్నాయి, మాకు కూడా అలాగే పడ్డాయి. మా పిల్లలకి బుక్స్ కానీ ఏదైనా మేము రోజు కూలి కోసం చేసుకునే వాళ్ళం, అలాగే మాకు కూడా ఈ రోజు నా ముగ్గురు పిల్లలకి పడ్డాయి. అలాగే మాకు కానీ ఇలా చాలా మంది ఫ్యామిలీస్ కూడా చాలాగా ఉపయోగపడుతున్నాయి సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. మరి ముగ్గురు పిల్లల్ని పోషించి ఈ రోజు చదివించాలంటే కష్టం కదా సార్. మేము కూడా అలాగే మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఈ ధైర్యాన్ని బట్టి మేము మాకు ఇంకా చాలా హెల్ప్ చేస్తున్నారు, మాకు ఇంకా మంచిగా చేస్తారని మేము ఎంతగానో ఇప్పుడు మాకు ముగ్గురు పిల్లలకి పడుతున్నాయి. మా ముగ్గురు పిల్లలకి పడుతున్నాయి. మా ముగ్గురు పిల్లల్ని మేము చదివించుకుంటున్నాం. మాకు ముగ్గురు పిల్లలకి హ్యాపీగా మేము చదివించుకుంటున్నాం. మాకు కొంచెం జీతమైనా మా హస్బెండ్ కి కానీ మాకు కానీ మేము బాగానే చదివించుకుంటున్నాం. మాకు చదువు పరంగా అయితే బాగా ఉపయోగపడుతుంది సార్. ఎడ్యుకేషన్ పరంగా బాగా ఉపయోగపడుతుంది మాకు కానీ మాకు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మాకు ఇచ్చినందుకు చాలా 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 ధన్యవాదాలు. మా తల్లికి వందనం రెండో విడత డబ్బులు మీ అకౌంట్ లో పడినాయా? పడినాయి సార్. 26,000. చాలా ఆనందంగా ఉంది సార్. మా పిల్లల ఫీజులకు గానీ బుక్స్ గానీ వాళ్ళ యూనిఫామ్స్ గానీ ఉపయోగపడుతుంది. చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్స్ చెప్పడం కన్నా ఇంకా అంతకన్నా ఏం చేయలేము. పిల్లల ఫీజులకే ఉపయోగపడుతున్నాయి కదా సార్. ఇది వరకు సరిపడిన జీతాలతో చదివించడం చాలా కష్టంగా ఉండేది, ఇప్పుడు చాలా బాగుంది కొంచెం. అలానే ఈ రోజు ఇంకా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే 35 సంవత్సరాల కళ నెరవేర్చిన మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారు ఈ రోజున పిలిచి పసుపు కుంకుమ ఇచ్చి ఒక బట్టలు పెట్టి ఒక తోడబుట్టు లాగా ఇవాళ లోకేష్ గారు చేశారు. లోకేష్ గారికి చాలా రుణపడి ఉంటామని మంగళగిరి తరఫున మళ్ళీ ఆయన్నే గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. మా తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్ లో పడినాయా? పడ్డాయండి. 26,000 అండి. నాకు 2 పాపలండి. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చాలా చాలా ధన్యవాదాలండి. తల్లికి వందనం నా అకౌంట్ లో 26,000 పడ్డాయండి. నేను ఇళ్లలో పనిచేస్తాను. మా వారేమో కాయలు అమ్ముతారు బండి మీద. మొన్న బండి కూడా ఇచ్చారు మా వారికి. ఆయన కాయలు అమ్ముతాడు, నేనేమో ఇళ్లలో పనిచేస్తానండి. మా ఇద్దరిది చాలని జీతం అండి. ఇవి వచ్చినందుకు ఆ పిల్లలు చదివించుకుంటున్నందుకు మాకు చాలా మాకు పిల్లల ఫీజులకి అండి, ఇళ్ళద్దెలకి, రేషన్కి కానీ ఇంట్లో సరుకులకైనా సరే అండి. అంతకు ముందు పడ్డాయి, ఇప్పుడు కూడా పడిందండి. ఈ సంవత్సరం పడ్డాయి. చాలా చాలా ధన్యవాదాలండి. ఆయనకి మంచి జరగాలని కోరుకుంటున్నాను. తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్ లో పడినాయా? పడినాయి సార్. 26,000 పడ్డాయి సార్. ఇద్దరికి 26,000 పడ్డాయి. మా పిల్లల ఫీజులకి, బ్యాగులు, పుస్తకాలు వాటికి ఉపయోగపడతాయి. చాలా హ్యాపీగా ఉందండి. మా తల్లికి వందనం డబ్బులు మీ అకౌంట్ లో పడినాయా? పడ్డాయండి. తల్లికి వందనం డబ్బులు 13,000 పడ్డాయండి. సంతోషంగానే ఉంది. మా పెద్ద అబ్బాయికి కూడా పాలిటెక్నిక్ లో ఫ్రీ సీటే వచ్చింది. 2 పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాం. పిల్లల ఫీజులు కానీ పుస్తకాలు కొనుక్కోవటానికి, ఏదో వాళ్ళ బుక్స్ ఇంకా ఏమైనా స్టడీ మెటీరియల్ కొనుక్కోవడానికి ఉపయోగపడుతున్నాయి. కృతజ్ఞతలు చెప్తాం. మాకేదో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. మేము కష్టపడే వాళ్ళము. ఈయన ఇచ్చే డబ్బులు మాకు దేనికో దానికి ఉపయోగపడుతున్నాయి. ఇలాగే పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాం. 2 పిల్లల్ని, ఒక పిల్లల్ని చదివించాలంటే కష్టం కాబట్టి 2కి ఇస్తున్నారు కాబట్టి 2 పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాం. తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. పిల్లలకి బట్టలకి, స్కూల్ బట్టలు కుట్టించాలి, పుస్తకాలు ఇంకా కొనాలి, బయట కొనమంటారు టీచర్లు. మళ్ళీ ప్రాజెక్టులు అన్నీ కొనమంటారు కదా, చేయాలి. పిల్లలు అన్నాక వాళ్ళకి అన్ని అవసరాలు ఉంటాయని ఉపయోగపడతాయి. వాళ్ళ అవసరాలకు పనికి వస్తాయి కదండి. మనకు ఉపయోగపడేది ఎట్లేదు. ప్రస్తుతానికి ఆ టైంకి మనకు ఆ డబ్బులు లేకపోయినా వాళ్ళు దేవుడిలాగా వేస్తున్నారు కాబట్టి చాలా అవసరానికి పనికి వస్తాయి. ఆ టైంకి ఇప్పుడు పని లేకపోయినా వాళ్ళకంటూ ఏదో ఆ టైంకి దేవుడిలాగా పడ్డాయని నేను అనుకుంటున్నాను. మీకు ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఏమేమి చదువుతున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్, 9th క్లాస్. మరి ఇద్దరికి తల్లికి వందనం పడ్డాయా? పడ్డాయి. ఎంత పడ్డాయి? 26,000 పడ్డాయి. పోయిన సంవత్సరం పడ్డాయా? పడ్డాయి. అప్పుడు అంతే పడ్డాయి. అంతే పడ్డాయి. ఓకే. మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాం. నా పేరు లావణ్య. మీ పిల్లలు ఏం చదువుతున్నారు మేడం? మా బాబు 8th క్లాస్, పాప 4th క్లాస్ అండి. పేర్లు? ఆద్విక్ త్రిపురేష్, జైతిశ్రీ. ఏ స్కూల్ అండి? ఇక్కడ కాదండి, టాప్ కిడ్ స్కూల్ అని కొంచెం డిస్టెన్స్ ఓరియంటెడ్. ఇక్కడ నుంచి కొంచెం దూరం అండి, ఒక 4 kilometers దూరం. మీ పిల్లలకు తల్లికి వందనం వచ్చాయా? వచ్చాయండి. ఓకే. లాస్ట్ పోయిన సంవత్సరం వచ్చాయా? వచ్చాయండి. ఎలా అంటే ఇద్దరికి? మా బాబుకి ఒకళ్ళకి, పాపకు ఒకళ్ళకి, ఒక్కొక్కరిది ఒక్కొక్క అకౌంట్ తీసుకున్నారు. అది సచివాలయంలో వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసినప్పుడు 2 accounts తీసుకొని వేశారు. ఈసారి ఏమో ఓన్లీ ఇన్ మదర్ అకౌంట్ అన్నాయి. 2 accounts అమౌంట్ ఇందులోనే వేసేసారు. ఒక అకౌంట్లోనే వేశారు. ఎంత పడ్డాయి? 26,000 పడ్డాయండి. 26,000 పడ్డాయి. మరి నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ నా పేరు హసీనా మేడం.
శ్రీనివాసరావుపేట శ్రీనివాసరావుపేట ఉంటారు. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? 7th 6th 7th 6th. మరి ఇప్పుడు తల్లికి వందనం మీకు అకౌంట్లోకి వచ్చాయా? వచ్చినాయి. ఎంత వచ్చాయి? 26,000. 26,000. ఓకే, మీ పిల్లలు ఏ క్లాస్ అన్నారు? 7th 6th 7th బాబు పేరు? నాగూర్ హుస్సేన్. 6th బాబు పేరు? నఫ్సియా ఫిర్దోస్. ఇప్పుడు ఈ సంవత్సరం పడ్డాయి, మరి లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయా? పడ్డాయి మేడం. పడ్డాయి. అప్పుడు ఎంత పడ్డాయి? అప్పుడు కూడా అంతే. 26 పడ్డాయి. మరి ఇప్పుడు మీకు పడ్డాయి కదా, వీటిని అంటే పిల్లలకి దేనికి ఉపయోగిస్తారు? బుక్స్ అవి తీసుకో. మరి మీ పిల్లల చదువుకి మరి నారా లోకేష్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇలా ఇంట్లో అందరికీ ఇస్తున్నారు కదా, మీరేం చెప్పాలనుకుంటున్నారు? మంచిదే, మాకు వాళ్ళు వేసినందుకు బాగుంది. నల్లచెరువు 11వ లైన్ ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి. ఒక మీ పిల్లలు చదువుకుంటున్నారా? ఎంతమంది పిల్లలు? ఒక్క పాప. ఒక పాప. ఏం చదువుతున్నారు? 4th క్లాస్. పేరు? వర్షిణి. మరి వర్షిణికి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం తల్లికి వందనం వచ్చాయా? పడ్డాయండి. ఎంత పడ్డాయి పోయిన సంవత్సరం? 13. ఇప్పుడు ఈ సంవత్సరం? 13. ఏ టైంకి వచ్చాయి ఈరోజు? ఇందాకేనండి మేము వెళ్ళి చెక్ చేసుకొని వచ్చాము. 3:30 4 టైంకి పడ్డాయి. మరి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు తల్లికి వందనం వచ్చాయి కదా? బాగానే ఉంది. బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్, వందనాలు చెప్పాలనుకుంటున్నాను. వైష్ణవి అండి. పాప పేరు మాన్విశ్రీ. మీ పేరు వైష్ణవి. మీ ఏరియా? నల్లచెరువు 3వ లైన్. నల్ల చెరువు. ఓకే, పిల్ల ఏ స్కూల్ చదువుతున్నారు పాప? సాయి విద్యానికేతన్. ఓకే, ఇప్పుడు ఏ క్లాస్? 6th క్లాస్. ఎంతమంది పిల్లలు మీకు? 2 పిల్లలు. 2 పిల్లలు. మరి తల్లికి వందనం ఇద్దరికి పడుతున్నాయా? లేదు, చిన్న పాప యూకేజీ అండి. ఓకే, ఇప్పుడు పాపకు ఒక్కదాని? పాపకు ఒక్కదాని. పోయిన సంవత్సరం కూడా పడ్డాయా? పడ్డాయి. ఎంత పడ్డాయి? 13,000. మరి ఇప్పుడు ఈ సంవత్సరం? 13,000. ఓకే, మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ అండి. నా పేరు ఆదిలక్ష్మిబాయి. ఏ ఏరియా ఇక్కడ గుంటూరు? మాది గుంటూరు కాదు, బాపట్ల జిల్లా. బాపట్ల జిల్లా. పూసపాడ రోడ్. ఏం చదువుతున్నారు? పాప యూకేజీ చదువుతుంది. యూకేజీ చదువుతుంది. మరి తల్లికి వందనం పడ్డాయా? పడ్డాయి. ఈ సంవత్సరం ఏనా పిల్ల? ఈ సంవత్సరమే మా పాప. ఎంత పడ్డాయి? 13,000 పడ్డాయి. 13,000. మరి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు తల్లికి వందనం రావడం? హ్యాపీగా ఉంది. లోకేష్ గారికి అని చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్స్ అని చెప్పాలి. మరి మీ పేరేంటి? కనకదుర్గ. కనదుర్గ. మీకు మీ పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారా? ఏం చదువుతున్నారు? సెకండ్ ఇయర్ ఇంటర్. సెకండ్ ఇయర్. మరి మీకు తల్లికి వందనం పడ్డాయా? పడ్డాయండి. ఎప్పుడు పడ్డాయి? ఇప్పుడే ఒక అరగంట ముందు. ఒక అరగంట ముందు. ఎంత పడ్డాయి? 13,000 పడ్డాయి. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు తల్లికి వందనం పడడం? బాగానే ఉందండి. ఇంట్లో 2 పిల్లలు, ఒక పిల్లల? బాబే. ఒక బాబే కానీ పడ్డాయి.